గారవ్ ఓపెన్ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2025 సబ్ జూనియర్, క్యాడెట్ అదేవిధంగా జూనియర్, సీనియర్ పోటీలు ఘనంగా జరిగాయి. ఆనందనగర్లోని కమ్యూనిటీ హాల్లో హైదరాబాద్ ఆర్గనైజర్స్ షేక్ మస్తాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో 300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడలో గెలుపొందిన వారికి బహుమతులు, మెడల్ సర్టిఫికెట్లను అందించారు మాస్టర్. అందరికీ కూడా కోచెస్ల నిత్యం పిల్లల ప్రతిభ, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచడం ఈ ఛాంపియన్షిప్ లక్ష్యమని అన్నారు షేక్ మస్తాన్ అలీ ఖాన్. గెలుపుతో పొంగిపోవద్దు, ఓడితే నిరాశ పడొద్దని అన్నారు. ఆర్గనైజ్ చేస్తున్న మస్తాన్ అండ్ రఘురామ్ రెడ్డి అమిక్వల్ స్పోర్ట్స్ అకాడమీతో వీణా గారితో కలిసి ఈ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేస్తారు. బెహతరీన్గా చాలామంది 300 ఆడ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు ఆల్ కేటగిరీలో. దీంట్లో హోమ్సే అండ్ కరిగి ఛాంపియన్షిప్స్ అయింది అన్ని కేటగిరీలో. సో ఇది రెగ్యులర్గా ఈయన చేస్తూనే ఉండు 10 ఏళ్ళ నుంచి అని, మళ్ళీ 6వదని ఎందుకు వచ్చిందేమో అని ఇంటర్ క్లబ్ అని, ఇంటర్ డిస్టిక్ అని, ఓపెన్ స్టేట్ అని చేస్తున్నాడు. బట్ ఇవ్వండి 10-2 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను, కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు సక్సెస్ఫుల్ ఏ చేసినా కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే ఒక అమితాబ్ బచ్చన్, ధర్మేందర్, ఓ షోలేలో ఉన్నట్టు ఓ బ్రదర్స్ లాగా మంచిగా కంటిన్యూస్ ఈ కాంబినేషన్లో మంచిగా ఏం చిన్న కొట్లాట లేకుండా 3 గంటల వరకు కంప్లీట్ చేస్తారు. వీళ్ళు మంచిగా ఫుడ్ ఇస్తారు, మెడల్స్, సర్టిఫికేట్. వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 2 నిమిషాలని వస్తేప్పుడు చూసేటప్పుడు చిన్న ప్రాబ్లం 2 నిమిషాలు మళ్ళీ తిరిగే వరకు సాల్వ్ చేసి. ఈరోజు మొత్తం ట్విన్ సిటీ నుంచి దాదాపు 200 మంది పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మన గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి మాస్టర్, అమికా టైక్వాండో స్పోర్ట్స్ అకాడమీ, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మా రఘురామ్ రెడ్డి, మేమందరం కలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినాము. అది బాగా సక్సెస్ అయింది. దీంట్లో వచ్చిన అందరు కోచెస్ పార్టిసిపేషన్ అందరికీ మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు అందరూ వచ్చి దీనికి సక్సెస్ చేశారు. బాగా థ్యాంక్ యూ. ఇక టీమిండియా కెప్టెన్ ఓపెనర్ రోహిత్ శర్మ